వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఐఎమ్ రవికుమార్. మనం సోషల్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చేస్తున్నాం. అందులో ఒక క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తే రిజర్వ్డ్ ఫారెస్ట్లో అడవుల అటవీ మరియు వన్యప్రాణుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడినవి. అలాగే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లు అనేవి ద ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ఎనీ ఫర్దర్ డిప్లిమేషన్, క్షీణతకి ఏదైతే గురి కాపాడుతున్నాయో వాటిని రక్షించడానికి ఏర్పాటు చేయబడినవి. ఓకే చూడండి, రిజర్వ్డ్ ఫారెస్ట్, దీస్ ఫారెస్ట్స్ ఆర్ మీన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్, హెన్స్ దే ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి, ఇన్ దీస్ ఫారెస్ట్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు ప్రాక్టీస్ జూమ్ కల్టివేషన్, కలెక్ట్ ద ఫ్రూట్ అండ్ హంట్ యానిమల్స్. రిజర్వ్డ్ ఫారెస్ట్లో హంట్ చేయడం కానీ, అంటే మృగాలను వేటాడడం కానీ, ఫ్రూట్స్ సేకరించడం కానీ, కలప సేకరించడం కానీ, అలాగే జూమ్ వ్యవసాయం అంటారు, పాడు వ్యవసాయం, జూమ్ వ్యవసాయం అంటారు కదా, అలాంటి వ్యవసాయం చేయడం కానీ దీంట్లో పూర్తిగా నిషేధం రిజర్వ్డ్ ఫారెస్ట్లో. అలాగే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో ఏవైతే క్షీణతకు గురవుతున్నాయో, అంటే ఏవైతే అంతరించిపోతున్నాయో వాటిని కొద్దిగా అక్కడ పెంచడం జరుగుతుందన్నమాట. దీస్ ఫారెస్ట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎనీ ఫర్దర్ డిప్లిమేషన్స్, అంటే ఏదైతే క్షీణతకు గురి కాపాడుతున్నాయో వాటిని రక్షించడానికి ఏర్పాటు చేయబడినవి. ఇన్ దిస్ ఫారెస్ట్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ పర్మిటెడ్ ఎక్స్పెక్ట్ దీస్ ప్రొహిబిటెడ్, అంటే ఇక్కడ ఏవైతే కొన్ని నిషేధాలు ఉంటాయి, అడవుల్లో కొన్ని నిషేధాలు ఉంటాయి, అంటే వాళ్ళు మేత వేయడం అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ అక్కడ ఉన్న కలప కొన్ని వాటిని బయటికి తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి కాకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాటిని యాక్సెప్ట్ చేసి మనుషుల్ని ఎలవ చేస్తూ ఉంటారు లోపలికి. కానీ రిజర్వ్డ్ ఫారెస్ట్లో అలాంటివి పూర్తిగా నిషేధించబడి ఉంటాయి. ఇది మ్యాక్సిమం మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్లో కానీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, 1 మార్క్ క్వశ్చన్ అయినా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వచ్చినప్పుడు మిస్ చేయకుండా రాయడానికి మీకు అర్థమయ్యే విధంగానే చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.